రాష్ట్రంలో ఏడాది కాలంలోనే 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. 2.5 ఏళ్లు అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ వివాదాల్లో తలమునకలైందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగం నుంచి మరి ఈ రోజు వరకు ప్రజల కోసమే నిరంతరం ఆలోచించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది. ఈ రోజు ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు సొంత భవనాల కోసం, సొంత ఆస్తుల కోసం, సొంత పార్టీ కార్యక్రమాల ఆస్తులను పెంచాలని ఎప్పుడు కూడా ఆలోచించలే. ఫస్ట్ పేదలకు ఇల్లులు ఇవ్వాలని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదలకు నీడ, పేదలకు కాళ్ళ కింద ఉండే జాగా, పేదలకు ఉపాధి. కాబట్టి ఈరోజు కోట్లాది మంది పేదలకు ఈ దేశంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టియడం జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మన పార్టీ ఆఫీస్కు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ లెక్క, కాంగ్రెస్ చేసే చక్కటి విధానం. ఇన్ని వేల కోట్ల మందికి, ఇన్ని కోట్ల మందికి ఇల్లులు ఇచ్చిన ఇప్పటికీ ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ గారికి, సోనియమ్మకు సొంత ఇల్లు లేదు. అదే విధంగా సొంత ఆస్తులు లేవు, సొంత భవనాలు లేవు. కానీ కోట్లాది మంది కోసం ఆలోచించే పార్టీ, కోట్లాది మంది కోసం కొట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మన విధానం. అయినా ఇన్నాళ్ళకైనా కనీసం కార్యకర్తలు జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తే నిలబడడానికి నీడ ఉండడం లేదు. కార్యకర్తలే కాదు, ఎవరైనా పని మీద వచ్చిన పేదలు కూడా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందే విధంగా ఈ ఒక పార్టీ ఆఫీసును మనం నిర్మించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేగా వారి కులాలు లేవు, మతాలు లేవు. దేశమే వాళ్ళ దేశం. దేశం కోసం సర్వం చేసినటువంటి రాహుల్ గాంధీ తాత ముత్తాతల నుంచి దేశం కోసం ఆస్తులు త్యాగం చేసినట్టు కుటుంబం. ఆస్తులు కాదు, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినట్టు కుటుంబం. ఇలా సర్పంచ్ పదవి వదులుకోవాలంటే బాణం మీదకి వస్తుంది. అలాంటిది ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసి ఒక మేధావి అయినట్టు మన్మోహన్ సింగ్ గారి చేతిలో పెట్టినారు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. త్యాగం అంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా పెద్ద మాటలు చెప్తున్న మోడీ గారికి నేను అడుగుతా ఉన్నాను, ఒక్కడంటే ఒక్కడున్నాడా స్వాతంత్రోద్యమంలో బీజేపీ నాయకుడు? ఆనాడు ఇదే విహెచ్పి, ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే జనసంఘ్ బ్రిటిష్ పాలననే ముద్దు, మాకు స్వాతంత్రం వద్దు అన్నట్టు నాయకులు ఇలా దేశం గురించి, త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. ఒక్కడంటే మిత్రులు ఒక్కడు స్వాతంత్రంలో పాల్గొనలే. స్వాతంత్రమే వద్దన్న వ్యక్తులు ఇలా దేశాన్ని పాలిస్తూ మతాల పేరిట, ప్రాంతాల పేరిట దేశాన్ని విభజించి వారి స్వార్థం కోసం, వారి అధికారంలో ఉండడం కోసం నానా ఇబ్బందులు పెడుతున్నట్టు ఈ తరుణంలో దేశం రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉంది, దేశం ఖర్గే వైపు చూస్తూ ఉంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే ఈ దేశం కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చెందుతుందన్న ఒక ఆశ ప్రజల్లో కనబడుతుంది. కాబట్టే ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలైనా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలోకి వస్తుంది.